this is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class Mathematics chapter number 2 Linear Equations in One Variable Exercise 2.3 లో 9th ప్రాబ్లం సాల్వ్ చేసి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి చెక్ చేయండి అన్నారు. సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మా ఈక్వేషను 2y plus 5/3 equal to 26/3 minus y. మైనస్ వైని లెఫ్ట్ సైడ్లోకి 5/3ని రైట్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ y టు LHS అండ్ 5/3 టు RHS. ఎప్పుడే కానీ అన్నోన్ వాల్యూస్ అంటే వేరియబుల్స్ లెఫ్ట్ సైడే ఉండాలి మా, అందుకే నేను లెఫ్ట్ సైడే తీసుకుంటున్నాను అన్నీ. 2y మైనస్ y కదమ్మా, ఇతలకు వస్తే ప్లస్ y అవుతుంది. 26/3 ప్లస్ 5/3 కదా, రైట్ సైడ్ వస్తే మైనస్ 5/3 అవుతుంది. 2 + 1 ఈజ్ 3. 3y ఈక్వల్ టు ఎల్సిఎం 3 అవుతుంది. 26 - 5. డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్గా విత్ ఆపరేషన్ ఫండమెంటల్ ఆపరేషన్తో తీసుకోవాలి. 3y ఈక్వల్ టు 21/3. 3 1s are 3, 3 7s are 21. 3y ఈక్వల్ టు 7. ఓకే, ఈ 3ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 3 టు RHS. సో y ఈక్వల్ టు 7/3 అవుతుంది. Therefore the required solution is y equal to 7/3. చెక్ చేద్దాం. చెక్ 2y plus 5/3 equal to 26/3 minus y. ఓకే, y ప్లేస్లో 7/3ని సబ్స్టిట్యూట్ చేయాలి. 5/3 ఈక్వల్ టు 26/3 మైనస్ 7/3 14 అవుతుంది. బై 3 ప్లస్ 5/3 ఈక్వల్ టు 26/3 మైనస్ 7/3. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఫండమెంటల్ ఆపరేషన్ ఏముందో అదే యాస్టీజ్గా పెట్టేసి రాయండి మా. ఓకే, సేమ్ ఉన్నప్పుడు డినామినేటర్స్ 19/3 ఈక్వల్ 19/3 ఈక్వల్ టు 26 - 7 అంటే 19/3. LHS ఈక్వల్ టు RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్టే. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.